అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు, రైతు భరోసా, పెట్టుబడి సాయానికి సంబంధించిన నిధుల విషయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేసింది. మొత్తానికి ఒక్క ఎకరాకి 5,000కి సంబంధించి రైతు బంధు, 7,500కి సంబంధించి రైతు భరోసా, ఈ రెండు పథకాలలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రైతు భరోసా ఇస్తుందా, రైతు బంధు ఇస్తుందా అనే అయోమయంలో రైతులు ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ వానాకాలం సీజన్ సగం పూర్తయింది. అలాగే అసెంబ్లీ సమావేశాలలో చర్చిస్తామని చెప్పేశారు. అసెంబ్లీ సమావేశాలలో కూడా ఎలాంటి చర్చలు జరగలేదు. మండలిలో చర్చిస్తామన్నారు. ఇప్పటివరకు చర్చించిన దాఖలు లేవు అనే సమాచారం తెలుస్తుంది. అయితే ఇప్పుడున్న సమాచారం ఏంటి అంటే 4 జిల్లాలలో ఇంకా ప్రజాభిప్రాయ సేకరణ ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి అనే దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయనట్లుగా తెలుస్తుంది. ఇది పూర్తయిన అనంతరమే అసెంబ్లీలో మండలిలో చర్చలు జరిపిన తర్వాత రైతు భరోసా నిధులు రైతులకు అందించాలని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తానికి మీరు ఎన్ని ఎకరాలకి రైతు బంధిస్తే బాగుంటుందని భావిస్తున్నారు? కింద కామెంట్ సెక్షన్లో 5 ఎకరాల, 10 ఎకరాల, 15 ఎకరాల అనేది తెలియజేయండి. సో తాజాగా కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ మనం చూసుకున్నట్లయితే అర్హులందరికీ రుణమాఫీ చేస్తాం. అలాగే ఇక్కడ రుణమాఫీకి సంబంధించి నిధులు ఆగస్టు 15వ తారీఖున పూర్తవుతాయి. తర్వాత రైతు భరోసాకి సంబంధించిన వెంటనే రైతులందరికీ ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తాజాగా ఒక ప్రకటన చేశారు. అయితే మొత్తానికి ఈ రైతు భరోసాకి సంబంధించిన ప్రక్రియ అనేది ఆగస్టు 15 తర్వాత స్టార్ట్ కాబోతుందనే సమాచారం తెలుసుకోవచ్చు. కేసీఆర్ గారు గతంలో 5,000 రూపాయల రైతు బంధు ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం 7,500 రూపాయలు రైతుల ఖాతాలలో వేయాలనే ఆలోచన చేస్తుంది. మొత్తానికి దీనికి సంబంధించిన ప్రక్రియ తుది దశలో ఉందని అయితే తెలుసుకోవచ్చు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 31,000 కోట్ల రుణమాఫీ ప్రక్రియ 3వ దశ కూడా ఆగస్టు 15న పూర్తి కాబోతుంది. తదనంతరమే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన నిధులు 7,500 రూపాయల, లేదంటే ఈ వానాకాలంలో కూడా విధి విధానాలు ఖరారు కాకపోవడంతో 5,000 వేస్తారా అనే సందిగ్ధంలో రైతులు ఉన్నారనేది అయితే చూసుకోవచ్చు. సో తాజా లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు నెలలో రైతు బంధు, రైతు భరోసా స్టార్ట్ కాబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసిందని అయితే మనం ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు. సో తాజా రైతు లేటెస్ట్ అప్డేట్స్కి ఇవి ఉన్నాయి. ఇంకా ఏమైనా అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మరెన్నో వీడియోల ద్వారా మీకు సమాచారం తెలియజేస్తాను. మీతో నేను, నాతో మీరు. ధన్యవాదాలు.